హలో స్టూడెంట్స్, ఈరోజు మనం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ మిగిలిన పీవైక్యూ క్వశ్చన్స్ అనేది కంటిన్యూ చేద్దాం. నిన్నటి వీడియోలో మనం పార్ట్ 1 అప్లోడ్ చేశాను. అందులో ఓన్లీ 25 క్వశ్చన్సే ఉన్నాయి. సో ఇంకా మిగిలిన 25 క్వశ్చన్స్ ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్క క్వశ్చన్ రాసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ us go into the వీడియో. సో క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. ఇది నిన్నటి వీడియో కంటిన్యూయేషన్ కాబట్టి నేను కంటిన్యూయేషన్ నెంబర్స్ రాస్తున్నాను. 26th క్వశ్చన్ నేను ఇక్కడ ఇవ్వట్లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్. Fe3O4, ద ఓర్ Fe3O4 ఈజ్ కాల్డ్ యాజ్ అంటే మ్యాగ్నటైట్ ఓర్. ఓకేనా? ఐరన్ ఓర్ అది, దాని పేరు వచ్చేసి మ్యాగ్నటైట్ ఓర్. అది రిపీట్ అయిన క్వశ్చన్. సో నేను 27th క్వశ్చన్ నుంచి కంటిన్యూ చేస్తున్నా. సో ఈ క్వశ్చన్ చూడండి. 2ZnS + 3O2 gives rise to 2ZnO + SO2. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి పాలిసెట్ 2016లో వచ్చింది. 2016లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ రియాక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఓర్ తీసుకున్నాం మనం? జింక్ సల్ఫైడ్ అంటే సల్ఫైడ్ ఓర్, జింక్ బ్లెండ్. సల్ఫైడ్ ఓర్స్కి మనం ఏ ప్రాసెస్ అనేది చేస్తాం? పైరోమెటలర్జికల్ ప్రాసెసెస్ అనేవి 2 రకాలు ఉన్నాయి. ఒకటి క్యాల్సినేషన్, ఇంకొకటి రోస్టింగ్. క్యాల్సినేషన్ వచ్చేసి కార్బోనేట్ ఓర్స్కి యూజ్ చేస్తారు, రోస్టింగ్ వచ్చేసి సల్ఫైడ్ ఓర్స్కి యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో సల్ఫైడ్ ఓర్ ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? రోస్టింగ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే రోస్టింగ్ అంటాం. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్? సో రిఫైనింగ్ మెథడ్స్ అనేవి మనకి మెయిన్లీ 4 టైప్స్ ఆఫ్ రిఫైనింగ్ మెథడ్స్ ఉన్నాయి. డిస్టిలేషన్, పోలింగ్, లిక్వేషన్, ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్. సో ఇక్కడ ఇచ్చిన ప్రాసెస్లో అన్ని ఆప్షన్స్ చెక్ చేయండి. రిఫైనింగ్ మెథడ్స్ ఏంటి అది క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటంటే, ఇందులో రిఫైనింగ్ మెథడ్స్ కానిది ఏంటి? నాట్ సూటబుల్ ఫర్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్. సో పోలింగ్ అనేది రిఫైనింగ్ ప్రాసెసే. మనం బ్లిస్టర్ కాపర్ అనేదాన్ని పోలింగ్ మెథడ్ అంటే బ్లిస్టర్ కాపర్, ఇంప్యూర్ కాపర్ని లాగ్స్ ఆఫ్ గ్రీన్ వుడ్ పోల్స్ తోటి స్టిరింగ్ చేసి మనం బ్లిస్టర్స్ అనేవి పోగొట్టి ప్యూర్ కాపర్ అనేది తెచ్చుకుంటాం. సో ఆ ప్రాసెస్ని పోలింగ్ అంటారు. సో బ్లిస్టర్ కాపర్ ఈజ్ ప్యూరిఫైడ్, ఈజ్ రిఫైన్డ్ బై ఏ ప్రాసెస్ కాల్డ్ పోలింగ్. సో అంటే ఇది రిఫైనింగ్ ప్రాసెసే. డిస్టిలేషన్ వచ్చేసి మనకి లో మెల్టింగ్ పాయింట్. ఓకేనా? లో ఎంపీ అండ్ పీపీ బాయిలింగ్ పాయింట్. ఓకే, మెటల్స్ and which are having impurities with high MP and BP. Metals with low boiling points, okay, are to be purified by a process called distillation. Okay na? లేకపోతే ఇంప్యూరిటీస్కి హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉన్నాయనుకో, అప్పుడు కూడా మనం డిస్టిలేషన్ అనే ప్రాసెస్ యూజ్ చేయొచ్చు. సో అంటే రిఫైనింగే, ఇంప్యూరిటీస్ని రిఫైన్ చేసే మెథడే డిస్టిలేషన్ కూడా. సో డిస్టిలేషన్ కూడా రిఫైనింగ్ మెథడ్స్లోకే వస్తుంది. ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్, copper sulfate, okay, aqueous copper sulfate refining process. Impure copper we will take it as cathode, pure copper cathode, impure copper anode. సో ఆ ప్రాసెస్ ఉంది కదా, అంటే అది కూడా రిఫైనింగ్ మెథడే. ఇందులో అయితే పేరులోనే ఉంది ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్. సో ఫ్లోటేషన్ వచ్చేసి దిస్ ఈజ్ నాట్ ఏ రిఫైనింగ్ మెథడ్. ఇది ఏ టైప్ ఆఫ్ మెథడ్? ఇది ఓర్ డ్రెస్సింగ్ మెథడ్. ఓకేనా? అంటే సర్ఫేస్ మీద ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి ఫ్లోటేషన్ సల్ఫైడ్ ఓర్స్కి చేస్తారు. సో నాట్ ఏ రిఫైనింగ్ మెథడ్. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 4 అవుతుంది అనమాట. సో మిగిలిన 3 కూడా రిఫైనింగ్ మెథడ్సే, కానీ ఫ్లోటేషన్ వచ్చేసి ఓర్ డ్రెస్సింగ్ మెథడ్. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. ఈ క్వశ్చన్ నెంబర్ 29 వచ్చేసి మనకి 2015 పాలిసెట్లో ఇచ్చారు. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ మెటలర్జికల్ ప్రాసెసెస్?
ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ చూడండి. రెడ్యూసింగ్ ఏజెంట్గా దేన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో కోక్ ఈజ్ ద బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. మెటలర్జికల్ ప్రాసెసెస్లో మనం కోక్ని కానీ, కార్బన్ మోనాక్సైడ్ని కానీ, హైడ్రోజన్ని కానీ, ఓకే, ఈ మూడు రెడ్యూసింగ్ ఏజెంట్స్ అనేవి మనం మోస్ట్ ఆఫ్ ద మెటలర్జికల్ ప్రాసెసెస్లో 3 టైప్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఎక్కువగా చూస్తాం. ఏంటవి? ఒకటి హైడ్రోజన్, అది కూడా తక్కువే యాక్చువల్గా చెప్పాల్సి వస్తే. బెస్ట్ ఈజ్ కార్బన్ మోనాక్సైడ్ ఆర్ వాటర్ గ్యాస్, సమ్టైమ్స్ వాటర్ గ్యాస్ ఆర్ కార్బన్ మోనాక్సైడ్. వాటర్ గ్యాస్ కూడా ఫ్యూయల్ కింద యూజ్ చేస్తారు. సో కార్బన్ మోనాక్సైడ్, కోక్, ఈ రెండిటిని బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్గా యూజ్ చేస్తాం. మీరు చదివే ఉంటారు, ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టీల్ కార్బన్ ఈజ్ యూజ్డ్ అస్ ఆర్ కోక్ ఈజ్ యూజ్డ్ అస్ రెడ్యూసింగ్ ఏజెంట్ అని. అంటే అది ఆక్సైడ్ ఓర్ని మోల్టన్ మెటల్ కింద కన్వర్ట్ చేయడానికి కోక్ అనేది యూజ్ చేస్తారనమాట. కోక్ అంటే కార్బన్ పౌడర్డ్ కార్బన్, యూ కాల్ ఇట్ యాజ్ కోక్. సో బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటి? మెటలర్జికల్ ప్రాసెసెస్లో బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ వచ్చేసి కోక్ మాత్రమే. ఆక్సిజన్ ఎలాగూ వాట్ వి కాల్, ఇట్ వోంట్ బి కాల్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అండ్ KMnO4 టైట్రేషన్స్ ప్రాసెసెస్లో లేకపోతే యాసిడ్ బేస్ రిడాక్స్ రియాక్షన్స్లో మనం KMnO4 మీడియంలో, ఆల్కలైన్ మీడియంలో కానీ, యాసిడిక్ మీడియంలో కానీ పొటాషియం పర్మాంగనేట్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ పొటాషియం పర్మాంగనేట్ ఎప్పుడు కూడా ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇట్ ఈస్ అ బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, ఇది ఎప్పుడు రెడ్యూసింగ్ ఏజెంట్ కింద పనిచేయదు, ఆక్సిడైజింగ్ ఏజెంటే. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోక్. నా క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. క్వశ్చన్ నెంబర్ 30. సో ద మెటల్ విచ్ డస్ నాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ డైల్యూట్ HCl. ఓకే, డైల్యూట్ HCl నుంచి హైడ్రోజన్ని డిస్ప్లేస్ చేయలేని మెటల్ అంటే లీస్ట్ రియాక్టివ్ మెటల్. ఓకేనా, ఇప్పుడు మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. జింక్, మెగ్నీషియం, కాపర్, ఐరన్. ఓకే, వీటన్నిటిలోకి లీస్ట్ రియాక్టివ్ మెటల్ ఏంటి? ఈ పాటికి మీకు తెలిసిపోయే ఉంటుంది. వాట్ ఈస్ ద ఆన్సర్? కాపర్ తోటి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవ్వదు వెన్ రియాక్ట్స్ విత్ HCl. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. కన్వర్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ టు మెటల్స్. జనరలీ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు మెటల్స్ బై విచ్ ప్రాసెస్? అసలు డైరెక్ట్ క్వశ్చన్, అసలు ఇందులో ఏం తెలియని వాళ్ళు కూడా అన్నీ ఈజీగా రాసేయగలుగుతారు. ఆక్సైడ్ నుంచి మెటల్కి మారింది, మెటల్ ఆక్సైడ్ మెటల్ కింద మారింది అంటే ఏం జరిగినట్టు? రిడక్షన్ జరిగినట్టు. ఆక్సైడ్ పోయింది కదా, సింపుల్ మాల్టన్ మెటల్ వచ్చింది అంటే ఈ ప్రాసెస్ని ఏమంటారు? రిడక్షన్ ప్రాసెస్. సో క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ మనకి పాలిసెట్ 2024లోనే వచ్చింది, అంటే లాస్ట్ ఇయరే వచ్చింది. ఓకేనా, 2024. సో క్వశ్చన్లో ఓవర్ ఫార్మ్స్ ఇచ్చారు, అందులోంచి ఏ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారో మీకు రైట్ సైడ్లో ఇచ్చారు. ఓకేనా, లెఫ్ట్ సైడ్లో ఇచ్చారు. సో ఓర్స్ చూడండి. పైరాల్యూసైట్, మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. పైరాల్యూసైట్ అంటే MnO2, మ్యాంగనీస్ డయాక్సైడ్. మ్యాగ్నెటైట్ అంటే Fe3O4. ఓకేనా, మ్యాగ్నెటైట్ అంటే Fe3O4. లైమ్ స్టోన్ అంటే CaCO3. కాల్షియం కార్బోనేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లైమ్ స్టోన్. అలాగే హెమటైట్ అంటే Fe3O4, Fe2O3. మ్యాగ్నెటైట్ అంటే Fe3O4. ఓకేనా, హెమటైట్ అంటే Fe2O3. సో ఇవి మనకి ఓర్స్ ఫార్ములాస్ అనమాట. సో ఇప్పుడు పైరాల్యూసైట్ అంటే మ్యాంగనీస్ ఉంది కదా, సో పైరాల్యూసైట్ మ్యాచెస్ ఫర్ E అనమాట. ఓకేనా, అలాగే మ్యాగ్నెటైట్ అంటే Fe3O4. మ్యాగ్నెసైట్ ఇచ్చారా, మ్యాగ్నెటైట్ ఇచ్చారా? ఒకసారి మళ్ళీ రీచెక్ చేస్తాను. సో మ్యాగ్నెటైటే ఇచ్చారు. సో మ్యాగ్నెటైట్ అంటే ఐరన్ వస్తుంది, హెమటైట్ అన్నా కూడా ఐరనే వస్తుంది. ఓకేనా, సో ఈ రెండింటికి కూడా ఈ రెండు ఐరన్ ఓర్సే. నెక్స్ట్ లైమ్ స్టోన్ వచ్చేసి కాల్షియం, అంటే ఆప్షన్ D అవుతుంది అనమాట. అంటే మనకి ఆప్షన్స్ ఎలా వచ్చాయి? 1 ఈజ్ ఫర్ E అండ్ 2 ఈజ్ ఫర్ C, 2C. లైమ్ స్టోన్ CaCO3 ఈజ్ ఫర్ D, 3 ఈజ్ ఫర్ D, 4 ఈజ్ ఫర్ ఆల్సో C. సో 1E, 2C, 3D, 4C.
అది వచ్చేస్తుంది అనమాట. మనకి ఆప్షన్స్ అనేవి అలా వస్తాయి. సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. ఇది కూడా మనకి క్వశ్చన్ పాలిసెట్ 2024లో వచ్చింది. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ డిస్ప్లేసెస్ H2 ఫ్రమ్ కోల్డ్ వాటర్? సో విచ్ మెటల్స్ ఆర్ రెడీలీ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్? హైలీ రియాక్టివ్ మెటల్సే కదా. సో ఇందులో మనం ఇచ్చిన 4 ఆప్షన్స్లో హైలీ రియాక్టివ్ మెటల్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలన్నమాట. సో జింక్ ఈజ్ మోడరేట్లీ రియాక్టివ్, mercury is least reactive, potassium is highly reactive. So it displaces hydrogen even from cold water. సో ఇప్పుడు అల్యూమినియం కూడా హైలీ రియాక్టివ్ మెటల్ సిరీస్లోనే ఉంటుంది. బట్ అల్యూమినియం కెనాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ కోల్డ్ వాటర్. అల్యూమినియం క్యాన్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ స్టీమ్ ఓన్లీ. ఫ్రమ్ స్టీమ్ can displace H2 from steam. ఓకేనా, క్యాన్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ స్టీమ్ ఓన్లీ, నాట్ ఫ్రమ్ కోల్డ్ వాటర్. సో మనకి క్వశ్చన్లో అడిగింది కోల్డ్ వాటర్ నుంచి డిస్ప్లేస్ అవ్వగలిగే మెటల్ అంటే పొటాషియం వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. దిస్ క్వశ్చన్ ఆల్సో రిపీటెడ్ ఇన్ 2024. ఓకేనా, ఈ క్వశ్చన్ పాలిసెట్ 2024లో వచ్చింది. సో అరేంజ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దర్ రియాక్టివిటీ. సో ఇక్కడ ఇచ్చిన మెటల్స్ చూడండి, జింక్, మెర్క్యూరీ, గోల్డ్, ఐరన్, కాల్షియం, సోడియం. నేను కింద రాయాల్సిన 4 ఆప్షన్స్ రాయట్లేదు టు సేవ్ యువర్ టైం. ఓకే, మీరు రియాక్టివిటీ సిరీస్ గుర్తు తెచ్చుకోండి. రీకాల్ ద రియాక్టివిటీ సిరీస్. ఓకేనా, రియాక్టివిటీ సిరీస్ వచ్చేసి మనకి హైలీ రియాక్టివ్ మెటల్స్ వచ్చేసి పొటాషియం, సోడియం, పొటాషియం హైలీ రియాక్టివ్. నెక్స్ట్ కమ్స్ సోడియం, దెన్ కాల్షియం, దెన్ మెగ్నీషియం, దెన్ అల్యూమినియం. అలాగే మోడరేట్లీ రియాక్టివ్, నేను షార్ట్ ఫామ్లో మోడ్ అని రాస్తున్నా. మోడరేట్లీ రియాక్టివ్ వచ్చేసి జింక్, ఐరన్, లెడ్, టిన్, అండ్ దెన్ కమ్స్ హైడ్రోజన్. ఓకే, నెక్స్ట్ ఇది మెటల్ కాదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మెటల్ రియాక్టివిటీ సిరీస్. లీస్ట్ రియాక్టివ్ వచ్చేసి కాపర్, సిల్వర్, గోల్డ్, ఓకే, మెర్క్యూరీ, ప్లాటినం. సో ఇది మనకి యాక్చువల్ రియాక్టివిటీ సిరీస్ ఆర్డర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆ పైన ఉన్న మెటల్స్ మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఏ ఆర్డర్ అడుగుతున్నాడు? ఇంక్రీజింగ్ ఆర్డర్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అన్నిటికన్నా లీస్ట్ రియాక్టివ్ మెటల్ గోల్డ్. సో లీస్ట్ రియాక్టివ్ గోల్డ్ ఫస్ట్ రాసేయాలి. గోల్డ్ ఈజ్ లీస్ట్ రియాక్టివ్. సో గోల్డ్ ఈజ్, నెక్స్ట్ కమ్స్ మెర్క్యూరీ. ఓకేనా, గోల్డ్ ఈజ్ లెస్ దెన్, మెర్క్యూరీ లెస్ దెన్. నెక్స్ట్ మనకి ఇచ్చిన వాటిలో జింక్ వస్తుంది. మోడరేట్లీ రియాక్టివ్లోకి ఈ రెండు లీస్ట్ రియాక్టివ్లోకి వస్తాయి. నెక్స్ట్ వీ గో ఫర్ మోడరేట్లీ రియాక్టివ్, జింక్ వస్తుంది నెక్స్ట్. దెన్ కమ్స్ ఐరన్. ఓకే, జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్ కదా. సో ఫస్ట్ ఐరన్ రాయాలి, తర్వాత జింక్ రాయాలి. ఓకేనా, సో ఐరన్ తర్వాత జింక్, అంతే కదా. ఇక్కడ కూడా అంతే, జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్. ఓకే, తర్వాత ఇంకేం మిగిలాయి? 1 2 3 4 కాల్షియం మిగిలింది, సోడియం మిగిలింది. సో కాల్షియం, దెన్ కమ్స్ సోడియం, Na. లేకపోతే నేమ్ ఇచ్చారు కాబట్టి నేమ్ రాద్దాం, సోడియం. ఓకే, సో గోల్డ్ ఈజ్ లెస్ దెన్, మెర్క్యూరీ ఈజ్ లెస్ దెన్, ఐరన్ లెస్ దెన్, జింక్ లెస్ దెన్, కాల్షియం లెస్ దెన్, సోడియం. సో ఇది మనకి కావాల్సిన ఆర్డర్. ఈ ఆర్డర్స్ని మీకు 4 ఆప్షన్స్లో కింద ఇస్తారనమాట. నేను ఆ 4 ఆప్షన్స్ రాయలేదు, కాన్సెప్ట్ రాశాను. సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 35 చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా 2024లో వచ్చింది. ఓకేనా, 2024లో. సో చెక్ చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్
ఇన్సైడ్ ద బ్లాస్ట్ ఫర్నేస్. బ్లాస్ట్ ఫర్నేస్లో మనకు జనరల్గా చెక్ చేసుకుంటే బ్లాస్ట్ ఫర్నేస్లో జరిగే ప్రాసెస్లు అన్నీ కూడా హై టెంపరేచర్ దగ్గర జరిగే ప్రాసెస్లే. సో మనం చదువుకున్న హై టెంపరేచర్ దగ్గర జరిగే ప్రాసెసెస్ ఏంటి? క్యాల్సినేషన్, రోస్టింగ్, ఓకే, స్మెల్టింగ్. అఫ్కోర్స్ యాక్చువల్గా క్యాల్సినేషన్, రోస్టింగ్, స్మెల్టింగ్ ఇవన్నీ వేరే ఫర్నేసెస్లో కూడా చేస్తారు. బట్ ఆల్సో ఇక్కడ దీంట్లో కూడా జరగచ్చు. ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రాసెస్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఇది సల్ఫైడ్ ఓర్ ఆన్ హీటింగ్, అంటే ఇది రోస్టింగ్ ప్రాసెస్. ఈ రోస్టింగ్ ప్రాసెస్ బ్లాస్ట్ ఫర్నేస్లో చేసుకోవచ్చు, ఓకే, రోస్టింగ్. సో విచ్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ అని అడుగుతున్నాడు మనకి క్వశ్చన్లో. ఇక్కడ సెకండ్ రియాక్షన్ చూడండి, Fe2O3 + 3CO, కార్బన్ మోనాక్సైడ్ యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇదొక రిడక్షన్ ప్రాసెస్ అనమాట. Fe2O3 వచ్చేసి మోల్టన్ Feగా మారింది, అంటే ఆక్సైడ్ వచ్చి సింప్లిఫై అయిపోయి ఐరన్ మెటల్ వచ్చింది, ఆక్సైడ్ పోయి మోల్టన్ మెటల్ వచ్చింది. అంటే ఇది ఒక ప్రాసెస్ ఏంటి? రిడక్షన్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, ఇది ఒక రిడక్షన్ ప్రాసెస్. అలాగే ఈ ప్రాసెస్ చూడండి, CaCO3 gives rise to CaO + CO2. ఇది మెటలర్జీలోనే కాదు, మనం నార్మల్గా కూడా చదువుకున్నాం. మెటలర్జీలో అవసరం లేదు ఇలాంటి రియాక్షన్స్ అసలు, ఓకేనా. సో ఇది ఏ ప్రాసెస్? జనరల్ థెర్మల్ డికంపోజిషన్ ప్రాసెస్ అనమాట, మెటలర్జికల్ ప్రాసెస్ కాదు. సో మెటలర్జికలే కానప్పుడు బ్లాస్ట్ ఫర్నేస్ అవసరమే లేదు, ఓకేనా. సో బ్లాస్ట్ ఫర్నేస్ అవసరం లేకుండా జరిగే ప్రాసెస్ ఆప్షన్ 3 అనమాట. ఇంకా ఫోర్త్ ఆప్షన్కి వచ్చేస్తే CaO + SiO2 గివ్స్ రైస్ టు CaSiO3. ఈ ప్రాసెస్ని మనం గ్యాంగ్ ప్లస్ ఫ్లక్స్, ఇది గ్యాంగ్ పార్టికల్స్, ఇంప్యూరిటీస్. సిలికాన్ డయాక్సైడ్ అనేది ఇంప్యూరిటీ అనమాట. మనం కాల్షియం ఆక్సైడ్ అనేది ఫ్లక్స్గా యూజ్ చేస్తాం. ఆ ప్రాసెస్లో స్లాగ్ అనేది వస్తుంది మనకి. సో ఈ ప్రాసెస్ని మనం స్మెల్టింగ్ ప్రాసెస్ అని కూడా అనొచ్చు, అంటే స్మెల్టింగ్లో ఇది ఒక భాగం అనమాట. సో ఇవన్నీ కూడా బ్లాస్ట్ ఫర్నేస్లో జరుగుతాయి, కానీ బ్లాస్ట్ ఫర్నేస్లో జరగని రియాక్షన్ వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 37 అది రిపీట్ అయిందండి ఇక్కడ. సో మనం క్వశ్చన్ నెంబర్ 38కి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ నెంబర్ 38 ఈజ్ ద రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ థెర్మైట్ ప్రాసెస్ ఈజ్. సో ఈ క్వశ్చన్ 2023లో ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ థెర్మైట్ ప్రాసెస్, అసలు ఒకసారి థెర్మైట్ ప్రాసెస్ ఆర్ అల్యూమినోథర్మీ ప్రాసెస్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. అసలు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది? అల్యూమినోథర్మీ ప్రాసెస్లో ఐరన్ ఆక్సైడ్ Fe2O3 + అల్యూమినియం గివ్స్ రైస్ టు Al2O3 + Fe. అంటే ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్ టు మోల్టన్ మెటల్ ఐరన్, అల్యూమినియం ఈజ్ ఆక్సిడైజ్డ్ టు అల్యూమినియం ఆక్సైడ్. సో అల్యూమినియం ఆక్సిడైజ్ అయింది కాబట్టి ఇక్కడ రాస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. Fe2O3 రెడ్యూస్డ్ టు Fe, అదే కదా జరిగింది. ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. అలాగే అల్యూమినియం ఈజ్ ఆక్సిడైజ్డ్ టు Al2O3. సో సబ్స్టెన్స్ విచ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో అల్యూమినియం యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్, ఓకేనా. సో అల్యూమినోథర్మీ ప్రాసెస్లో అల్యూమినియం యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్, ఓకేనా. సో ఇక్కడ ఈక్వేషన్ అది కూడా మీరు నోట్ చేసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 39 చూడండి, బాక్సైట్ ఈజ్ అ డాష్ ఓర్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, హ్యాలైడ్ ఓర్, ఆక్సైడ్ ఓర్, సల్ఫైడ్ ఓర్, లేకపోతే కార్బోనేట్ ఓర్. అసలు బాక్సైట్ అంటే ఏంటి? ఫార్ములా ఏమొస్తుంది? బాక్సైట్ ఈజ్ అన్ అల్యూమినియం ఓర్, Al2O3.2H2O, ఓకేనా. బాక్సైట్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం, ఆక్సైడ్ ఓర్ అనమాట. ఇక్కడ Al2O3 ఉంది కాబట్టి అది ఆక్సైడ్ ఓర్, ఓకే. హ్యాలైడ్స్ అంటే ఫ్లోరిన్, బ్రోమిన్ అలాంటివి ఉన్నాయనుకోండి. ఓర్ లోపల హాలోజన్ ఉంటే యూ కాల్ దెమ్ యాజ్ హ్యాలైడ్స్, సల్ఫర్ ఉంటే యూ కాల్ దెమ్ యాజ్ సల్ఫైడ్స్, కార్బోనేట్స్ ఉంటే కార్బోనేట్ ఓర్స్ అంటాం. సో ఇక్కడ మనకి బాక్సైట్ అనేది Al2O3.2H2O. సో ఫార్ములాతో సహా మీరు గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే అది మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. అది ఆక్సైడా, సల్ఫైడా, కార్బోనేటా? ఇక్కడ ఆక్సైడే ఉంది కదా, ఆక్సిజనే ఉంది. సో ఇట్స్ అన్ ఆక్సైడ్ ఓర్. సో క్వశ్చన్ నెంబర్ 40 వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా బాగుంటుంది ఈ క్వశ్చన్. 2019లో ఇచ్చారు, ఓకే. సో క్వశ్చన్ చూడండి, అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆటో రిడక్షన్
ఆటో రిడక్షన్ అంటే ఏంటంటే రిడక్షన్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ రెడ్యూసింగ్ ఏజెంట్, అంటే సెల్ఫ్ రిడక్షన్ అనమాట. ఎటువంటి రెడ్యూసింగ్ ఏజెంట్ యూజ్ చేయక్కర్లేకుండా ఏదైనా సల్ఫైడ్ ఓర్ కానీ లైక్ కాపర్ పైరైడ్స్ ఉంది, ఆ కాపర్ పైరైడ్స్ ఓర్ని కాపర్ ఆక్సైడ్ తోటే రెడ్యూస్ చేసేస్తాం అనమాట. ఇంకా స్పెషల్గా వేరే రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది మనం యూజ్ చేయం. అందుకోసమే దానికి ఆటో రిడక్షన్ అంటే సెల్ఫ్ రిడక్షన్ అని పేరు వచ్చిందనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, TiCl4 ప్లస్ మెగ్నీషియం గివ్స్ రైస్ టు Ti ప్లస్ MgCl2. ఇక్కడ మెగ్నీషియం అనేది మెటల్, ఇట్ విల్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ హియర్. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మెగ్నీషియం విచ్ ఈస్ యాక్టింగ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్, ఇట్ ఈస్ గెటింగ్ రెడ్యూస్డ్ టు TiCl4 ఈస్ గెటింగ్ రెడ్యూస్డ్ టు Ti. అలాగే ఇక్కడ కూడా సోడియం యాక్ట్స్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. కానీ థర్డ్ ప్రాసెస్లో ఒకసారి చూడండి, థర్డ్ ఎగ్జాంపుల్లో 2CuO ప్లస్ Cu2S గివ్స్ రైస్ టు 6Cu ప్లస్ SO2. ఇక్కడ కాపర్ ఆక్సైడ్, ఓకే, కాపర్ పైరైడ్స్. సో కాపర్ పైరైడ్స్ ఓర్ కాపర్ ఆక్సైడ్ తోటి రియాక్ట్ చేసినప్పుడు సెల్ఫ్ రిడక్షన్, ఇంకా స్పెషల్గా ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ అవసరం లేకుండా మనకి మోల్టెన్ మెటల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో సెల్ఫ్ రిడక్షన్ ఆర్ ఆటో రిడక్షన్, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కాపర్ ఆక్సైడ్ ప్లస్ Cu2S. ఇంకొక ఎగ్జాంపుల్ మనం మెర్క్యూరిక్ సల్ఫైడ్, సినబార్ కూడా ఆటో రిడక్షన్ చేసుకుంటుంది. మనకి ఇచ్చిన ఈ 4 ఎగ్జాంపుల్స్లో కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. కానీ సినబార్ కూడా సేమ్ ఆటో రిడక్షన్ ప్రాసెస్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో ఒకసారి మీరు చూడండి, కార్బన్ అనేది యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇది కూడా రెడ్యూసింగ్ ఏజెంట్ హెల్ప్ తోటే ఈ ప్రాసెస్ కూడా జరుగుతుంది. సో వితౌట్ ఎనీ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏ ప్రాసెస్ మనకి ఈ 4 ఆప్షన్స్లో ఏ ప్రాసెస్ ఉన్నది అంటే అది ఓన్లీ ఆప్షన్ 3 మాత్రమే. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. A substance added to an ore to get rid of earthy impurities during the formation of a fusible compound is. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2018లో వచ్చిందండి, పాలిసెట్ 2018. ఓకే, సో మనం గ్యాంగ్ పార్టికల్స్ని రిమూవ్ చేయడానికి ఒక కెమికల్ సబ్స్టెన్స్ అనేది యాడ్ చేస్తాం. ఆ కెమికల్ సబ్స్టెన్స్ని ఏమంటారు? సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫ్లక్స్. మీకు తెలుసు కదా, గ్యాంగ్ ప్లస్ ఫ్లక్స్ గివ్స్ రైస్ టు స్లగ్. ఇక్కడ క్యాటలిస్ట్ అంటే ఏంటి? ద సబ్స్టెన్స్ విచ్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ ఏ రియాక్షన్ వితౌట్ ఇట్ సెల్ఫ్ అండర్గోయింగ్ ఎనీ కెమికల్ చేంజ్. సో క్యాటలిస్ట్కి అసలు ఈ ప్రాసెస్కి సంబంధమే లేదు. సో మనకి కెమికల్ సబ్స్టెన్స్ గ్యాంగ్ పార్టికల్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసే కెమికల్ సబ్స్టెన్స్ ఏంటి అంటే అది ఫ్లక్స్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. an auto reduction method is suitable for, ఇది 2018లో ఇచ్చారండి, 2018లో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సో ఆటో రిడక్షన్ ఇంతకుముందు కూడా మనం ఇదే పాయింట్ మీద ఒక క్వశ్చన్ చదివాం. సో ఆటో రిడక్షన్ ఎప్పుడు జరుగుతుంది? Cu2S ప్లస్ Cuo గివ్స్ రైస్ టు Cu ప్లస్ SO2. సో ఇదే కదా ఇందాక మనం చదివిన ఆటో రిడక్షన్ రియాక్షన్. సో అలాగే దీన్ని మెర్క్యూరీతో కూడా మనం చేయొచ్చు అని కూడా చెప్పాను. HgS ప్లస్ HgO గివ్స్ రైస్ టు Hg ప్లస్ SO2. సో ఈ రెండు కూడా మనకి ఆటో రిడక్షన్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సెల్ఫ్ రిడక్షన్, ఆటో రిడక్షన్ అంటే ఏంటి? సెల్ఫ్ రిడక్షన్ అంటే వితౌట్ యూజింగ్ ఎనీ రెడ్యూసింగ్ ఏజెంట్ ద ప్రాసెస్ హ్యాపెన్స్ బై ద రిడక్షన్ ఆఫ్ ద మోల్టెన్ మెటల్, బై ద రిడక్షన్ ఆఫ్ ద ఆక్సైడ్ ఆఫ్ ద ఓర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్స్ మనం వాడలేదు. సో ఈ రెండు ఆటో రిడక్షన్ ప్రాసెసెస్ అనమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఆటో రిడక్షన్లో మనం యూజ్ చేసే మనం యూజ్ చేసే రెండు ఓర్స్ కూడా ఏ టైప్లో ఉన్నాయి? కాపర్ పైరైడ్స్ అంటే ఇది ఒక సల్ఫైడ్ ఓర్, అలాగే HgS సినాబార్ ఇది కూడా ఒక సల్ఫైడ్ ఓరే. అంటే ఈ ఆటో రిడక్షన్ ప్రాసెస్ మనం ఏ టైప్ ఆఫ్ ఓర్స్కి అప్లై చేయొచ్చు అంటే సల్ఫైడ్ ఓర్స్కి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సల్ఫైడ్ ఓర్స్. సో క్వశ్చన్ నెంబర్ 43 వచ్చేసి, ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ హెమటైట్ ద ఫ్లక్స్ ఈజ్. ఫ్లక్స్ అంటే ఏంటి? ద కెమికల్ సబ్స్టెన్స్ టు బి యాడెడ్ టు రిమూవ్ ద ఇంప్యూరిటీస్. సో ఇంప్యూరిటీస్ మనకి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ హెమటైట్ ఓర్. హెమటైట్ ఓర్లో, హెమటైట్ ఓర్ అంటే Fe2O3 అనమాట. సో ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మెనీ ఇంప్యూరిటీస్. ఓకే, ఇంప్యూరిటీస్ని మనం జనరల్గా శాండ్ పార్టికల్స్ కానీ రాకీ సబ్స్టెన్సెస్, ఎర్తీ సబ్స్టెన్సెస్
అంటాం. సో ఈ శాండ్ పార్టికల్స్ని మనం సిలికాన్ డయాక్సైడ్ని ఇంప్యూరిటీస్ కింద తీసుకోవచ్చు. సో గ్యాంగ్ పార్టికల్స్ ఆర్ సిలికాన్ డయాక్సైడ్. ఓకేనా, ఇంప్యూరిటీస్ని గ్యాంగ్ పార్టికల్స్ అని కూడా అంటారు. ఓకేనా, ద ఇంప్యూరిటీస్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఓర్ ఆర్ కాల్డ్ యాజ్ గ్యాంగ్ పార్టికల్స్. సో ఐరన్ ఓర్లో, హెమటైట్ ఓర్లో మనకి ఇంప్యూరిటీస్ ఏముంటాయి అంటే సిలికాన్ డయాక్సైడ్ ఇంప్యూరిటీ ఉంటుందన్నమాట. సో అది రిమూవ్ చేయడానికి మనం ఒక ఫ్లక్స్ సబ్స్టెన్స్ యాడ్ చేయాలి. ఆ ఫ్లక్స్ సబ్స్టెన్స్ ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్? సో ఇప్పుడు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, సిలికాన్ డయాక్సైడ్ ఈజ్ అసిడిక్ ఇన్ నేచర్. ఓకేనా, సో ఇంప్యూరిటీస్ ఇఫ్ దే ఆర్ అసిడిక్ ఇన్ నేచర్ వీ నీడ్ టు యాడ్ బేసిక్ ఫ్లక్స్. ఓకేనా, ఇఫ్ ఇంప్యూరిటీస్ ఆర్ అసిడిక్, ఓకే, ఇఫ్ ఇంప్యూరిటీస్ ఆర్ అసిడిక్ we need to add basic flux. Okay, now we need to add basic flux. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఈ 4 ఆప్షన్స్లో అసలు బేసిక్ సబ్స్టెన్స్ ఏది ఉంది ఒకసారి ఐడెంటిఫై చేయండి. కోక్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, సిలికా అనేది ఇంప్యూరిటీ, అది ఫ్లక్స్ కింద యూజ్ చేయట్లేదు మనం. ఓకే, సిలికా అంటే శాండ్ అనమాట. శాండ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఇంప్యూరిటీ హియర్. సో థర్మైట్ అంటే అల్యూమినోథెర్మీ ప్రాసెస్లో మనం థర్మైట్ రియాక్షన్, అది సబ్స్టెన్స్ కాదు. ఓకే, సో ఇప్పుడు మనకు మిగిలిన ఆప్షన్స్ ఏమున్నాయి? థర్డ్ ఆప్షన్ అంటే ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఆప్షన్స్ అనేవి రూల్డ్ అవుట్ అనమాట. ఓకేనా, మీరు కామన్ సెన్స్తో ఆలోచించిన, ఒకవేళ దీనికి ఆన్సర్ తెలియకపోయినా కూడా ఆప్షన్స్ నుంచి చెక్ చేసుకుంటూ కూడా మీరు ఆన్సర్ అనేది పెట్టచ్చు. ఓకే, సో అలా అనలైజ్ చేసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 44 చూద్దాం. పిక్ ద ఆడ్ వన్ అవుట్. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆడ్ వన్ ఏంటో మనం ఫైండ్ చేయాలి. సపోజ్ గెలీనా అనుకోండి, గెలీనా అంటే పీబీఎస్, లెడ్ సల్ఫైడ్ ఈజ్ కాల్డ్ అస్ గెలీనా. ఓకే, జింక్ బ్లెండ్ వచ్చేసి ZnS, జింక్ సల్ఫైడ్ ఈజ్ కాల్డ్ అస్ జింక్ బ్లెండ్, ఓర్ ఫార్మ్ ఆఫ్ జింక్ సల్ఫైడ్. ఓకే, అలాగే సినేబార్ వచ్చేసి HGS. ఓకే, HGS. బాక్సైట్ వచ్చేసి Al2O3.2H2O, ఇది బాక్సైట్. సో ఇప్పుడు ఆడ్ వన్ అవుట్ అంటే మీరు ఈజీగా ఫైండ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ 3 వచ్చేసి సల్ఫైడ్ ఓర్స్, కానీ బాక్సైట్ వచ్చేసి ఆక్సైడ్ ఓర్ అనమాట. సో ఈ 3 ఒకలా ఉన్నాయి, ఇది ఒకటే ఆడ్ వన్ ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బాక్సైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లిస్టర్ కాపర్ డాష్ ఈజ్ సూటబుల్. సో ఇక్కడ 4 ఆప్షన్స్లో డిఫరెంట్ మెథడ్స్, రిఫైనింగ్ మెథడ్స్ ఇచ్చారు. సో మనకి డిస్టిలేషన్ వచ్చేసి ఇట్ ఈస్ మెంట్ ఫర్ లో బాయిలింగ్ మెటల్స్, ఓకేనా, ఫర్ లో బాయిలింగ్ మెటల్స్ వి యూస్ డిస్టిలేషన్ ప్రాసెస్. ఓకే, జింక్, క్యాడ్మియం, మర్క్యూరీ వీటికి డిస్టిలేషన్ ప్రాసెస్ అనే ప్రాసెస్ చేస్తామన్నమాట, జింక్, క్యాడ్మియం, మర్క్యూరీకి. ఓకే, లిక్వేషన్ వచ్చేసి ఫర్ హై మెల్టింగ్ పాయింట్ మెటల్స్, ఫర్ మెటల్స్ విత్ హై మెల్టింగ్ పాయింట్. ఓకేనా, ఫర్ మెటల్స్ విత్ హై మెల్టింగ్ పాయింట్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టిన్, లెడ్. ఓకే, టిన్ ఈజ్ హ్యావింగ్ హై మెల్టింగ్ పాయింట్. సో అట్లాంటి వాటికి ఇంప్యూరిటీస్ని రిఫైనింగ్ చేసే ప్రాసెస్ని మనం లిక్వేషన్ అంటాం. ఎలక్ట్రాలిసిస్ ఈజ్ ఫర్ వాట్? ఫర్ కాపర్ సల్ఫేట్. ఓకేనా, ఇంప్యూర్ కాపర్ ఈజ్ టు బి టేకెన్ యాజ్ యానోడ్ అండ్ ప్యూర్ కాపర్ ఈజ్ టు బి టేకెన్ యాజ్ క్యాథోడ్. సో ప్యూరిఫికేషన్ చేసినప్పుడు యానోడ్ మడ్ అనేది మీకు కలెక్ట్ అయిపోతుంది. అట్ యానోడ్ మడ్ ఈజ్ కలెక్టెడ్. సో ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఈజ్ ఫర్ కాపర్ సల్ఫేట్. సో మనకి మిగిలిపోయిన ఆప్షన్ పాలింగ్. సో బ్లిస్టర్ కాపర్, ఇంతకుముందు వచ్చిన ఒక క్వశ్చన్లో కూడా నేను ఇదే పాయింట్ డిస్కస్ చేశాను. ఒకసారి మీరు రివైండ్ చేసుకొని, పాజ్ చేసుకొని, రివైండ్ చేసుకొని ఈ క్వశ్చన్ నేను ప్రీవియస్ క్వశ్చన్స్లో ఒకసారి డిస్కస్ చేశాను, అదొకసారి రిఫర్ చేయండి. సో పాలింగ్ అంటే బ్లిస్టర్ కాపర్ ఈజ్ ప్యూరిఫైడ్ బై దిస్ మెథడ్ కాల్డ్ పాలింగ్. పాలింగ్ అనే ప్రాసెస్లో impure metal or molten metal is to be stirred with logs of greenwood poles. ఓకేనా, సో ఆ ప్రాసెస్ని మనం పోలింగ్ అంటాం. గ్రీన్వుడ్ పోల్స్ తోటి స్టిర్రింగ్ చేస్తే సో ఆ బ్లిస్టర్స్ అనేవి పోయి ప్యూర్ కాపర్ మెటల్ అనేది వస్తుంది అనమాట మనకి. సో పాలింగ్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ బ్లిస్టర్ కాపర్. నెక్స్ట్ 46, 47 క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయండి, ప్రీవియస్ మనం డిస్కస్ చేసినవే.
సో ఐఎమ్ గోయింగ్ డైరెక్ట్లీ టు 48th క్వశ్చన్. హీటింగ్ ఓర్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్. ఇది కూడా రిపీట్ అయిన క్వశ్చనే. స్టార్టింగ్లో నిన్నటి వీడియోలో అయితే రిపీట్ అయింది. సో దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ క్యాల్సినేషన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఎక్కువ డిస్కస్ చేయాల్సిన పని లేదు. సో క్వశ్చన్ నెంబర్ 49 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కార్బోనేట్ ఓర్. ఇదైతే ఏపీఆర్ చేసి 2016లో వచ్చింది ఈ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాగ్నసైట్. మ్యాగ్నసైట్ అంటే MgCO3. బాక్సైట్ అంటే Al2O3.2H2O. ఓకే, జిప్సమ్ అంటే CaSO4.2H2O. ఓకే, ఈ 2H2O ఇలా ఉంటే ఏంటంటే దే ఆర్ సాల్ట్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఓకే, వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయన్నమాట. గెలీనా అంటే PBS. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో కార్బోనేట్ ఓర్ ఏది అని అడుగుతున్నాడు. సో డైరెక్ట్లీ మనం చెప్పచ్చు మ్యాగ్నసైట్ ఈజ్ అ కార్బోనేట్ ఓర్. సో క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. క్వశ్చన్ నెంబర్ 50 వచ్చేసి 2016లో వచ్చిందండి ఈ క్వశ్చన్. ఇది కూడా ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సల్ఫైడ్ ఓర్. ఇక్కడ జింక్ బ్లెండ్ అంటే ZnS, అది సల్ఫైడ్ ఓరే. సినెబార్ అంటే HGS, ఇది కూడా సల్ఫైడ్ ఓరే. గెలీనా అంటే PBS, ఇది కూడా సల్ఫైడ్ ఓరే. హెమటైట్ అంటే Fe2O3. సో ఇది సల్ఫైడ్ ఓర్ కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది కూడా రిపీట్ అయిన క్వశ్చనే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ నాట్ యూస్డ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ క్రూడ్ మెటల్. సో ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కాని ప్రాసెస్ ఏది? నాట్ సూటబుల్, నాట్ యూజ్డ్ ఫర్. మీరు క్వశ్చన్ ఇచ్చినప్పుడు సరిగా చదివి చెక్ చేసుకుని ఆన్సర్స్ అనేవి పెట్టాలన్నమాట. సమ్టైమ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ అని ఇస్తారు, సమ్టైమ్స్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ ఫర్ అని ఇస్తారు. సో ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి మిమ్మల్ని డిఫరెంట్ వేస్లో క్వశ్చనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, పోలింగ్ అనేది ప్యూరిఫికేషన్ మెథడే. ఓకేనా. ఫ్రాత్ ఫ్లోటేషన్ వచ్చేసి ఓవర్ డ్రెస్సింగ్ మెథడ్. సో ఇది ప్యూరిఫికేషన్ మెథడ్ కాదు. సో విచ్ ఈస్ నాట్ సూటబుల్ ఆర్ విచ్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ క్రూడ్ మెటల్ అన్నప్పుడు మనకి ఫ్రోత్ ఫ్లోటేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. లిక్వేషన్, ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్ కూడా ప్యూరిఫికేషన్ మెథడ్సే. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్. మీరు ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు ఈజీగా కూడా పాలిసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోగలుగుతారు. తప్పకుండా సీట్ కొట్టగలుగుతారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.